పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలో రోడ్డు భద్రతా వారోత్సవం ఘనంగా జరిగింది. మంథని బార్ అసోసియేషన్, మంథని పోలీసుల ఆధ్వర్యంలో కోర్టు ఆవరణ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీని జూనియర్ సివిల్ జడ్జ్ సుధారాణి జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తాలో జడ్జ్ సుధారాణి, ఆటో డ్రైవర్లు, ప్రజలు, విద్యార్థులు అలాగే పోలీసులు కలిసి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సివిల్ న్యాయవాదులు మాట్లాడుతూ వాహనాలు మన సుఖదాయక ప్రయాణానికి ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని వారు తెలిపారు. సహజ మరణాలు, వ్యాధిగత మరణాల కన్నా ఎక్కువ రోడ్డు ప్రమాదాల ద్వారానే జరుగుతున్నాయి. దాన్ని నివారించాలంటే డ్రైవర్లకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి వాళ్ళని చైతన్యవంతులను చేస్తే ఈ ప్రమాదాలను మనం తగ్గించవచ్చు అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యం. ప్రధానంగా చిన్నపిల్లలు మనం చూస్తుంటాం, వాహనాలు నడుపుతుంటారు, వాళ్ళకి లైసెన్స్ ఉండదు, హెల్మెట్ ఉండదు, ఎటువంటి భద్రతను పాటించరు. అట్లాగే కారు డ్రైవర్లు కూడా మరి రోడ్డు సిగ్నల్స్ను పాటించడం లేదు. అందువల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కనుక ప్రతి డ్రైవర్ నేను ఈ వాహనం నన్ను సుఖపెట్టడం కోసం, నాకు గమ్యస్థానం చేర్చడం కోసం మాత్రమే ఉన్నది తప్ప నన్ను ప్రమాదానికి గురి చేసేది లేదు అనేటువంటి విచారం తన యొక్క ఆలోచనలో ఉంటే ఎటువంటి ప్రమాదాలు జరిగాయి. ఏ ఒక్కరి బాధ్యత కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత. ఎన్నో సార్ల లీగల్ సర్వీస్ అథారిటీస్ తరఫున ఎన్నో లీగల్ లిటరసీ క్యాంప్స్ వివిధ అంశాల మీద నిర్వహించడం జరిగింది. ఈ రోజు మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక రోడ్డు భద్రతా కార్యాచరణలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఈ రోజు దీన్ని విద్యార్థులు అందరి సహకారంతో ఒక సామాజిక బాధ్యతగా, ఎందుకంటే మన ప్రాణం మనకే కాదు, ఎదుటి ప్రాణం కూడా మనకు ముఖ్యమే కనుక దీన్ని అందరూ పాటించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసిన అందరికీ, మీడియా మిత్రులకు, పోలీసుకు, మా తోటి న్యాయవాదులకు, విద్యార్థులకు, ఆచార్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ